అంతేగా అనుకుంటూ ఉన్నారు. ఏమైనా చెప్పండి. ఇటు శిరీష్ గారు, మీ గురించి నేను ఇంత సైలెంట్గా ఉంటే, చాలా డీసెంట్గా ఉంటే, ఏం సినిమా చేస్తున్నారు ఏంటో అని అనుకుంటామండి. కాదబ్బా, ఒక నాడి పట్టాలి, ఒక పల్స్ పట్టాలి. ప్రేక్షకులకి ఇష్టమైనది ఏమిటి, పల్స్ పట్టుకోవడం అనేది ఆయన దగ్గర ఎవరన్నా నేర్చుకోవాలి. కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు లిట్మస్ టెస్ట్ పేపర్ లాగా తీసుకొచ్చి శిరీష్ గారి ముందు మీకు కథ వినిపించండి. అనిల్ గారు ఒప్పుకుంటారా లేదా? శిరీష్ గారిని నవ్విస్తే సినిమా హిట్టా కాదా? ఎస్. సో యూ గాట్ ఇట్, యూ గాట్ ది హిట్ ఫర్ సంక్రాంతి. కంగ్రాచులేషన్స్ శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, దిల్ రాజు గారు. ఖుష్ ఫర్ ద ఇయర్ బిగినింగ్. మీరు చాలా సంతోషంగా స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం అంతా కూడా అత్యద్భుతమైన సినిమాలు చేయాలని కోరుకుంటూ, బొమ్మ బ్లాక్ బస్టర్ అయిందండి. ఒకటి కాదు, రెండు కాదు, దేశం వ్యాప్తంగా ఏ థియేటర్లో పడ్డా కూడా ప్రేక్షకులందరూ పండగ చేసుకుంటున్నారు. సో బిఫోర్ ఐ గో టు మై నెక్స్ట్ ఏవి, ఒక్కసారి నేను మా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి వస్తున్న తీరు, సినిమా చూసిన దగ్గర నుంచి ఆడియన్స్ అసలు ఏ రకంగా రెచ్చిపోతున్నారో మాకు తెలియదు. కానీ ఐ విల్ వాంట్ టు గో టు దీస్ ఫ్యామిలీస్ హియర్. వస్తున్నా మీ దగ్గరికే వస్తున్నా. ఏమండి, సినిమా చూసారా? ఒకసారి నిలబడని చెప్తాను. మీకు పెళ్ళయిందా? అయిందండి. మీ ఆయన మీ మాటకి అంతేగా అంటారా? అప్పుడప్పుడు. ఇంకా బాగా నేర్చుకోవాలమ్మా. అయితే నీకేం నచ్చిందమ్మా సినిమాలో? అంతేగా అని మనం అనకూడదు పాప. మీ ఆయన వచ్చారండి. ఉన్నారు, చూపించు. రండి. ఏంటి మీ ఆవిడ అంతేగా అంటుంది, మీరు నేర్చుకోలేదా? నేర్చుకున్నాను, నేను తప్పనిసరిగా నేర్చుకోవాలి. సినిమాలు చాలా నేర్చుకోవాలండి. ఏం నేర్చుకున్నారు సినిమా నుంచి? ఎలా లైఫ్లో ఎలా ఉండాలి, భార్యాభర్తల మధ్య ఎలా కోఆపరేషన్ ఎలా ఉండాలి అనేది మనం చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. భార్యాభర్తలు ఇద్దరి మధ్య కోఆపరేషన్ కాదయ్యా అక్కడ ఉన్నది. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. అక్కడ ఏది ఎవరమ్మా? అంతేగా, అంతకు మించి ఇంకొక మాట లేదు. ఎవ్రీవేర్ అంతేగా. సో ఇక్కడ పెళ్లి కాని ప్రసాదులు ఎవరున్నారమ్మా? పెళ్లి కాని ప్రసాదులు దా తమ్ముడు, దా. పెళ్లి కాని ప్రసాద్ రావా? ఓకే. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు అంటే నుంచో తమ్ముడు, కనిపించవు అసలే. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఉన్నారంటే ఒకటి నేర్చుకున్నారని చెప్పారు. పెళ్లిగా నువ్వు ఈ సినిమా నుంచి ఏం నేర్చుకున్నావు? పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి చేసుకోవద్దన్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోకుండా ఉండరు అబ్బాయి, మా తెలుసుగా. సో మొత్తానికి ఓకే. సో ఏమా, మీరు సినిమా చూసారా? చూసామండి. ఏం నచ్చింది మీకు? చాలా బాగుంది మూవీ. అయ్యో, మాకు బాగుందని తెలుసు. ఇక్కడ పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నట్టున్నారమ్మా. పెళ్ళయిందా, పెళ్లి కాలేదా? మీకు అయింది. ఏం నేర్చుకున్నారు సినిమా నుంచి? నేనా? అండర్స్టాండింగ్, మగాళ్ళని ఎలా ఏడిపించాలి. ఓకే. ఇక్కడ ఏదో డైలాగ్ పడింది తమ్ముడు, నువ్వేనా డైలాగ్ వేసింది? ఒకసారి నుంచో చెప్తా. మా ప్రియదర్శి డైలాగ్ చెప్పాడు కదా సినిమాలో, డైలాగ్ చెప్పాడు ప్రియదర్శి. ఏం చెప్పారు? మగాళ్ళు మీరు మగాళ్ళరా. సో మగాళ్ళు మీరు మగాళ్ళురా. ఓవరాల్గా సినిమా అత్యద్భుతం, ఎంజాయ్ చేశారు. ఈ సౌండ్ తోటి ఎంత ఎంజాయ్ చేశారో చెప్పాలి మీరు. అంతేగా, సినిమా ఎంజాయ్ చేశారా? మరి ఇలాంటి ఆడియన్స్ దేశవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. మరి ఈ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో ఒక్కసారి బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాకి బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్న ఆడియన్స్ ని చూపించేస్తాను చూడండి.